రైట్ ఇక సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. ఇక నాగరాజును 7 రోజుల పాటు సిట్ ప్రశ్నించింది. ఇక వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో విజయవాడ కోర్టులో నాగరాజును హాజరుపరచనున్నారు పోలీసులు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చేస్తున్నాం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. నాగరాజును 7 రోజుల పాటు సిట్ ప్రశ్నించింది. ఇక వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక కాసేపట్లో విజయవాడ కోర్టులో నాగరాజును హాజరుపరచనున్నారు. రైట్ మొత్తం మీద గత కొన్ని రోజులుగా ఇటు సాయికృష్ణ లాకప్ డెత్ సంబంధించి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ లాకప్ డెత్ విషయంలో కూడా రాజకీయ రంగు బులుముకోవడంతో ఇటు అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా పోటాపోటీగా నినాదాలు అలాగే దీనికి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా జరుగుతున్నాయి. బట్ మొత్తానికైతే ఇటు సరైనటువంటి న్యాయం జరగడం లేదంటూ కూడా అటు సాయికృష్ణ తల్లి కూడా ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. మొత్తానికైతే ఇటు సిఐ నాగరాజ్ సంబంధించి విచారిస్తున్న టైంలో కూడా ఆయన ఎటువంటి సమాధానాలు చెప్పలేదు. కేవలం మౌనమే అతని సమాధానంగా ప్రవర్తించారు. అలాగే దీనికి సంబంధించి కూడా కోర్టుకు సంబంధించి ఇటు సిట్ అధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా పలు పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు లాకప్ డెత్ ఏదైతే ఉందో సాయికృష్ణ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి పురోగతి లేదు అనే క్రమంలో కూడా ముందుకు సాగుతున్నటువంటి అంశం. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి ఫోన్ ద్వారా ఒక కరెస్పాండెంట్ యాకూబ్ సిద్ధంగా ఉన్నారు. యాకూబ్ చెప్పండి, మొత్తానికైతే సిఐ నాగరాజు పిటిషన్ సంబంధించి కూడా విచారణ అయితే ఆగిపోయింది, మరి కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి తదుపరి చర్యల్లో భాగంగా ఏముండొచ్చు? సో ఈ కేసుకి సంబంధించి కూడా ఎలాంటి పురోగతి వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సాయికృష్ణ హత్య కేసులో కీలక A1 గా ఉన్న సిఐ నాగరాజుపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. దాంతో పాటుగా సిట్ అధికారులు ఇప్పుడు సుమారు 7 రోజుల పాటు ఆయన్ని కస్టడీలో తీసుకొని విచారించడం జరిగింది. అయితే ఆయన మౌనంగా ఉన్నారు, ఎటువంటి సమాధానం చెప్పలేదు అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం 7 రోజులకు సంబంధించి పూర్తిగా ఆయన సిట్ అధికారులతో ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా క్లుప్తంగా వీడియో సీసీ కెమెరా ఫుటేజ్ అదేవిధంగా వీడియో ఫుటేజ్ ద్వారా కోర్టులో సబ్మిట్ చేశారు. మెడికల్ చెకప్ అయిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఈ 7 రోజుల పాటు ఆయన్ని ఏ విధంగా విచారించారు, ఏ విధంగా క్వశ్చన్స్ వేశారు, ఏ క్వశ్చన్స్ వేశారు, ఆయన ఎంతవరకు ఆన్సర్ చేశారు అనేది కూడా ప్రస్తుతం కోర్టు ముందుకైతే ఉంచారు. అయితే కీలకంగా ఈ కేసుకి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. అయితే దీంట్లో ప్రధానంగా A6 గా ఉన్న అతనికి సంబంధించిన వ్యక్తి సురేష్ అనే వ్యక్తి ఇప్పటికీ ఇంకా అందుబాటులో రాలేదు. అతను దొరికితే గానీ ఈ కేసులో ఎటువంటి పురోగతి రాదు అనేది కూడా ఇప్పుడు సిట్ అధికారులు అయితే చెప్పుకుంటున్నమాట. అయితే దీంట్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఈ కేసుని ఏ విధంగా టేకప్ చేస్తారు? ఈ రోజు ఆయన అయితే మళ్ళీ సెంట్రల్ జైలుకి పంపిస్తారు. ఎందుకంటే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి వచ్చారు కాబట్టి ఆయన అక్కడికి ఈ రోజు సాయంత్రం తరలిస్తారు. అయితే ఈ 7 రోజుల పాటు విచారణలో భాగంగా ఈ మాజీ సిఐ నాగరాజు విచారణకు సంబంధించి కొంత గోప్యంగా ఉంచారని కూడా తెలుస్తుంది. ఈ కేసుకి చాలా ఇప్పటికే రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగింది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ మళ్ళీ చెయ్యాలి అనేది కూడా కోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తారని కూడా చెప్తున్నారు. అయితే కొంతవరకు ఇప్పటివరకు డీటెయిల్స్ పూర్తిగా రాలేదు కాబట్టి సురేష్ అనే వ్యక్తి బయటకు వస్తే గానీ పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ కేసు ఏ విధంగా మలుపులు తిరుగుతుంది అనేది కూడా చూడాలి. రైట్ యాకూబ్, ఒక విధంగా చూస్తే కనుక ఇటు సాయికృష్ణ హత్య కేసుతో పాటుగా ఇంకొక అతను కూడా హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిఐ తనను వేధిస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ యొక్క సెల్ఫీ వీడియోలో. అలాగే పలు సెక్షన్ల కింద కూడా ఇటు కేసు నమోదు చేశారు పోలీసులు. సో మొత్తం మీద సిఐ నాగరాజు ఇప్పటి వరకు కూడా నోరు మెదపలేదు, అసలు ఏ ఆన్సర్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి బయట వార్తలు పుకార్లు అయితే తిరుగుతున్నాయి. అది ఇంతవరకు వాస్తవం. నిజంగానే ఈ కేసుకు సంబంధించి కూడా సిఐ నాగరాజు ఎలాంటి ఆన్సర్ చెప్పలేదు అని అనడానికి ఖచ్చితంగా. ఎందుకంటే సాయికృష్ణ హత్య కేసు తర్వాత సిఐ నాగరాజు జరిపిన మంతనాలు కానివ్వండి, అదేవిధంగా ఈ కేసు సిఐ పైన కేసు నమోదైన తర్వాత పోలీసు విచారణ కానివ్వండి, ఒకసారి డెడ్ బాడీ
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరాజు అసలు సాయికృష్ణ అనే వ్యక్తి రాలేదు. ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ మాయం అవడం, ఆ తర్వాత కృష్ణలంక బిల్డింగ్ పైనే ఆయన హస్తికలు కొన్ని అది సాయికృష్ణయ్య వేరే వాళ్ళ కొన్ని హస్తికలు అక్కడ దొరకడం, అవి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించడం, ఈ అంతా ఒక తంతు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం సాయికృష్ణ మర్డర్ కానివ్వండి, ఆయన బాడీ మాయం కానివ్వండి, ఇది ఏ విధంగా జరిగింది అనేది కూడా ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. ఒక పక్కన తల్లిదండ్రులు, మరో పక్కన బంధువులు, మిత్రులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ కేసు ఒక సంచలనంగా మారింది. లాకప్ డెత్ అంటే మామూలు ఈ మధ్య కాలంలో ఎక్కడ జరగని పరిస్థితి, అటువంటి లాకప్ డెత్ జరిగింది. ఆ బాడీని కూడా తగలబెట్టేశారు అని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది. నిజంగానే సిఐ నాగరాజు ఇదంతా చేశారా, లేదంటే దీని వెనకమాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.